ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కమ్మనైన గోంగూర నిలువ పచ్చడి అండి. 15 రోజుల పాటు నిలువ ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలానే గోంగూర చట్నీ ఎవరికి ఇష్టం ఉండదని చెప్పండి, ప్రతి ఒక్కరికి ఇష్టమే గోంగూర పచ్చడి. ఎలా చేశాను ఏంటి అనేది ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇగో హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. చూస్తున్నారు కదా గోంగూర, ఈరోజైతే 2 కట్ల గోంగూర అండి. ఈరోజు గోంగూర తోటి కమ్మగా పచ్చడి అయితే చేస్తున్నారు, గోంగూర చట్నీ. ఇవి వచ్చేసి ఒక గుప్పుడు ఎండుమిర్చి అండి, కరివేపాకు, ఎల్లిపాయ, కొంచెం చింతపండు. ఎందుకంటే ఈ గోంగూర ఎక్కువ కొంచెం పులుపు తక్కువ ఉంది, అందుకని చింతపండు యాడ్ చేస్తున్నాను. ఇగోండి పచ్చనగపప్పు, సాల్టు, జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, ఆవాలు, ఆయిల్. ఎప్పుడు ఒకలాగే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. 15 డేస్ వరకు నిలువ ఉంటుంది, చాలా బాగుంటుందండి చట్నీ. ఇగోండి గిన్నె పెట్టానండి, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు అయితే యాడ్ చేస్తున్నాను. అలానే ఆవాలండి, ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. కొంచెం జీలకర్ర అండి. ఇవన్నీ మంచిగా దోరగా ఫ్రై చేద్దాము. ఇవన్నీ ఈ పొడిగాని వేసి చూడండి ఒకసారి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఫ్రై అయినాయి కదా, అదే గిన్నెలో కొంచెము ఆయిల్ తీసుకుంటున్నానండి. ఎండుమిరపకాయలు ఫ్రై చేద్దాము. మాడిపోకుండా దోరగా ఫ్రై చేయాలండి ఇవి కూడా. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో. ఇవి తీసుకొని వేరొక ప్లేట్లో పెట్టేద్దామండి. ఇగోండి అదే గిన్నెలో మనం కడిగి పెట్టుకున్న గోంగూర యాడ్ చేస్తున్నాము. ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల తొందరగా ఖరాబ్ కాదండి. ఇవన్నీ గోంగూర అంతా వేసాం కదా, ఒకసారి మొత్తం కలుపుకుందామండి, తొందరగా మగ్గిపోతుంది. చూస్తున్నారు కదా గోంగూర ఎంత వేసామో, ఎంత కొంచెం అయిందండి. ఇప్పుడు దీంట్లో చింతపండు యాడ్ చేద్దాం కొంచెం. దాంట్లో ఇది కూడా ఉడికిపోతుంది మంచిగా. ఒకసారి కలుపుదామండి. ఇవ్వండి ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా, ఈ మిక్సీ గిన్నెలో వేసుకొని పొడి చేసుకున్నాము. ఇవ్వండి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. అలానే కల్లుప్పు టేస్ట్ సరిపడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మెత్తగా మిక్సీకి వేసేద్దామండి. తెల్లగడ్డ అండి, టేస్ట్ కోసం ఒక 4 ఎల్లిపాయలు వేస్తున్నాను. తాలింపులో కూడా వేద్దాం, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మిక్సీకి వేసేద్దామండి. ఇవ్వండి చూస్తున్నారు కదా ఎంత మంచిగా పట్టామో. ఇవ్వండి గోంగూర కూడా మంచిగా మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు ఆ స్టవ్ ఆఫ్ చేశాను. ఒకసారి కలపమ్మా. ఈ పొడి ఎంత దాంట్లో వేసి కలుపుదామండి. మెత్తగా అయిపోయింది, ఆయిల్లో మగ్గింది కదా. ఇవ్వండి ఆ పొడి అంతా దీంట్లో వేసేస్తున్నాను. ఒకసారి మొత్తం కలుపుకుందామండి. దీంట్లో మనము జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి వేసాం కదా, ఆ స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందంటే చెప్పొద్దు, అంత బాగుంటుందండి. ఇది 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది, ఖరాబ్ కాదు. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందామండి. ఇవ్వండి ఇది మొత్తం కారం వేసి అయితే మంచి కలిపాం కదా. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. తాలింపుకి అయితే బాండ్లీ పెట్టానండి, ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ అయితే వేడైందండి. ఇప్పుడైతే పచ్చనగపప్పు వేస్తున్నాను. అలానే జీలకర్ర అండి, ఆవాలు, ఎండుమిర్చి అండి. ఒకసారి మొత్తం కలుపుకుందాం మాడిపోకుండా. ఎల్లిపాయలు యాడ్ చేస్తున్నానండి. పచ్చ కొట్టినవి, పొట్టు తీయలేదు, ఇలా వేస్తే చాలా బాగుంటుంది. పోపులన్నీ మంచిగా వేగినాయి కదండి. ఇప్పుడు పచ్చికరివేపాకు అయితే వేస్తున్నాను. ఇవన్నీ అన్నీ ఫ్రై అయినాయి కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూర చట్నీ అయితే యాడ్ చేద్దామండి. ఇప్పుడు గోంగూర చట్నీ అయితే యాడ్ చేద్దామండి. చాలా బాగుంటుంది, ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మా మమ్మీ చేస్తుంది ఇలాగా.
మొత్తం ఒకసారి కలుపుకుందామండి ఆయిల్లో. చూస్తున్నారు కదండి, మనం ఆయిల్ వేసాం కదా, ఆ చట్నీ అదంతా అబ్జర్వ్ చేసుకొని మంచిగా టేస్ట్ అయితే యమా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, బాగోలేకపోతే కామెంట్ చేయండి. ఇది వేరొక బౌల్లోకి తీసుకుందామండి. చూస్తున్నారా, ఫైనల్గా అయితే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఎంత మంచిగా ఉందో, ఆ సువాసన అయితే ఎంత బాగా వస్తుందంటే చెప్పొద్దు మాటల్లో. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా అదర్సండి, మాటలు ఉండవు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.